మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడమ్మా? సెకండ్ ప్రెగ్నెన్సీ 1 year గ్యాప్ లోనే సార్. అబ్బా అంటే నీకు మళ్ళీ 15 ఏళ్ల వయసులో నీకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేసి 15 సంవత్సరాల లోపే 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. సెకండ్ కూడా ఎంతన్నా చదువుకున్నావు కదా తల్లి నువ్వు. ఇప్పుడు మ్యామ్ నేను చేసింది డెలివరీలు అయిన తర్వాత డెలివరీలు అయిపోయిన తర్వాత ఐ ఓపెనర్ అవ్వక ముందే, కనువిప్పు కలగక ముందే 2 సార్లు ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. 15 సంవత్సరాల లోపే 16 వచ్చాయి. సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి 15 దాటిపోయినాయి. ఓకే 15 కూడా నీ దృష్టిలో పెద్ద గొప్ప. ఓ మై గాడ్. సెకండ్ డెలివరీ ఎవరమ్మా, పాప బాబా? మళ్ళీ పాపే మేడం. తర్వాత అది తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక ఇట్లా జాబ్ అది ఇది అన్నారు. అతనికి వస్తుంది అని అతనికి వస్తది అని చెప్పలే. వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ వాళ్ళు అన్నారు తనకి వస్తది అని అన్నారు. అన్న తర్వాత నేనేం చేసా, అప్పటికి ఇంకా రిలీజ్ అయిపోయినా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఎలా టార్చర్ పెట్టినా కూడా నేను ఉండిపోయినా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేవాడా? అలా సెకండ్ పాప అయింది మేడం, తనతో అలా జరిగింది. సెకండ్ పాప పుట్టిన తర్వాత మీ మామగారు చనిపోయారా? పుట్టక ముందే, అప్పటికి నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన చనిపోయినాడు. డెలివరీ తర్వాత ట్యూబెక్టమీ అయిందమ్మా. ఇంకా పిల్లలు పుట్టకుండా నీకు ట్యూబెక్టమీ చేసుకున్నావా, లేదంటే ఆ దరిద్రుడు వెసెక్టమీ చేయించుకున్నాడా? ఏమీ లేదు. గోల్డ్ కానుంటే మళ్ళీ చేయలేదు మేడం. సెకండ్ బేబీ పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను, మీ నాన్న ఇలా అయిపోయాడు కదా, సో మ్యారేజ్ నిన్ను సేవ్ చేసేటప్పుడు, నిన్ను కాపాడేటప్పుడు, నన్ను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ నాన్న ఉన్నాడు అని ఒక నమ్మకంతో పంపించారు కదా, సో మీరు మీ జాబ్ తీసుకోండి. మాట్లాడతావా నువ్వు? ఎప్పుడు మ్యామ్? మీ ఆయనతో మాట్లాడతావా? ఇప్పుడు అబ్బా అంటే అమ్మ చెప్పింది. అప్పటికి మీ అమ్మ నేర్పించింది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, అట్లా జాగ్రత్త పడాలని. నీ 15 ఏళ్ల 16 ఏళ్ల వయసులో నేర్పించింది. 17 ఏళ్ల వయసులో వాయిస్ రేస్ చేసి అడగడం స్టార్ట్ చేసావు. అడుగుతున్నాను. అప్పటికి నాకు ఏదేదో చెప్పి మభ్య పెడుతూనే ఉన్నాడు మేడం. అతను పెద్ద ఆయన ఎవరైతే చనిపోక ముందు మిమ్మల్ని అందరినీ ఆమె ఎత్తిమే పాలేస్తూనే ఉన్నాడు, మీరు అతను నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. ఆడు పోయాక రియలైజేషన్ వచ్చింది మీకు. ఆయన మా అమ్మగారు ఉన్నారు కదా ధైర్యంతో అని ఇలా చెప్తున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏమైంది? అయిపోయిన తర్వాత పాప పుట్టిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నీకే వస్తుందండి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తనకి తమ్ముడు ఉన్నాడు మేడం. తమ్ముడు ఉంటే ఆ జాబ్ తమ్ముడికి ఇస్తా అని అంటున్నాడు. అరే నేను అదే అంటున్నా. అంటే అమ్మ అడిగింది, అప్పటికే మేము అడిగాము, జాబ్ అనేది మీరు తీసుకోండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇలానే చెప్పారు, మేము అలా నమ్మకంతోనే ఉన్నాము, ఇంకా నా కూతురు జీవితం ఏదో పోయింది, కానీ ఈ పిల్లల జీవితం అయినా చూడాలి కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితం చూడాలి, నువ్వు ఆటో నడిపి చేసి ఎంత చూస్తావు అని చెప్పి మా మమ్మీ వచ్చి 2-3 సార్లు అడిగి పోయింది మేడం. తర్వాత నేను కూడా ఇంకా తెలుసుకొని ఫిజికల్ గా దూరం ఉండిపోయినా, ఇంకా ఇలానే అయిపోతున్నా అని చెప్పేసి ఫిజికల్ గా దూరం ఉండిపోయి. మొత్తం మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మీ హస్బెండ్ తో ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీరు? ఇప్పటికీ కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసి లేను. విడిపోయి ఎంతకాలం అవుతుంది? 4 సంవత్సరాలు దాటింది. 4 సంవత్సరాలు అంటే 19 ఏళ్ల వయసులో వదిలేసా? 19 ఏళ్ళు. అతను వదిలేసావా, అతనే వెళ్ళిపోయాడా? నేనే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మేడం. ఇప్పుడు ఆయన ఆ జాబ్ తీసుకోలేదు, వాళ్ళ తమ్ముడికి సాక్రిఫైస్ చేసేసిండు. నేను ఎంత అడిగినా కూడా పిల్లల కోసమే అడిగినా మేడం. అది కూడా నువ్వు తాగుతావు తిరుగుతావు చేస్తావు నాకంటే పెద్ద, సో నేను నా ఏజ్ ఉంది, నేను చూసుకోవాలి చెయ్యాలి. మరి మీ అత్తగారు కూడా అనలేదా, ఈ పిల్ల మనల్ని పెద్ద కేసు నుంచి సేవ్ చేసింది, జాబ్ నువ్వే చేసి భార్య పిల్లలు బాగా చూసుకోరా అని అనలేదా? అనలేదు. ఆయనకే కావాలి ఇది తమ్ముడికి చిన్న కొడుక్కి కావాలని కావాలని. నేను చిన్న పాపని తీసుకొని కూడా వాళ్ళ జాబ్ దగ్గరికి కూడా వెళ్ళినా మేడం. తమ్ముడికి వచ్చిందా జాబ్? నేను వెళ్ళాను, మేము పాపని తీసుకొని, 2 పాపలు కూడా తీసుకొని, సార్ నాది ఇట్లా, నా స్టోరీ అని చెప్పలేదు కానీ పిల్లల జీవితం చూపించాను మేడం. సార్ అని చెప్పేసి ఇట్లా 2 పిల్లలు ఉన్నారు, మీరు అది చూడండి, ఉద్యోగం ఎలాగైనా చేసే ఉద్దేశం మీ ఆయనకే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? మీ ఆయన బలవంతంగా తీసుకొచ్చి నువ్వు జాబ్ చేయని అనలేరు కదా. జాబ్ తీసుకోవడానికి ఆయన రెడీగా లేడు. అదే మేడం. ఎందుకు వద్దనేవాడమ్మా మీ ఆయన? అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఆ సందర్భంలో ఎందుకు తమ్ముడికి ఇవ్వాలనేది, లేదంటే ఇతనికి బద్ధకం? తమ్ముడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్, ఆ పెళ్లి చేయడానికి అని చెప్పి జాబ్ ఇచ్చాడు. డాడీ అనేది గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఇస్తాడు ఆ అమ్మాయిని.
సెకండ్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. సెకండ్ ఇలా పిల్లల్ని చూసుకోవడం తెలియదు కానీ తమ్ముడికి మాత్రం మంచి న్యాయం చేసి అందరికి ఇదే బిస్కెట్ వీళ్ళు, ఆ. మీకు గవర్నమెంట్ జాబ్ బిస్కెట్టే, వాళ్ళకి అదే. గవర్నమెంట్ జాబ్ దగ్గర కూడా నేను అడిగిన ఏమన్నా ఎడ్యుకేషన్ ఉండాలా సార్, ఏమన్నా ఉండాలా అంటే ఏం అవసరం లేదమ్మా, ఎంతైనా వాళ్ళ డాడీదే కాబట్టి సంతకాలు చేస్తే చాలు, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు, ట్రైనింగ్ లో అన్ని మేము చెప్తాము, ట్రైనింగ్ పీరియడ్ లో మాకు అన్ని ఉంటాయి, నేర్పించే మేము ఉద్యోగంలో ఇట్లా తీసుకుంటాం. డ్రంక్ చేస్తూనే ఆటో నడిపించుకుంటున్నాడా? రెండో కోడలికి ఎంత వయసు? 14-15 అమ్మాయికి? లేదు సార్, అమ్మాయిని కరెక్ట్ గానే తెచ్చుకున్నారా? మేజర్ అమ్మాయినే. మేజర్ అమ్మాయి అది గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరు చిలక గోరింకల్లా బానే ఉన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు. ఏది మీరు రెంట్కున్న ఇంట్లో వాళ్ళు ఉంటారు? లేదు, సొంత ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు, ఉద్యోగం వాళ్ళే తీసుకున్నారు. మీరెందుకు సొంత ఇంట్లో లేరు? అది ఒక రూమే అన్నావు కదా. ఇప్పుడు వాళ్ళు సపరేట్ చేసుకున్నారు మ్యామ్, ఈ 4 years నుంచి సపరేట్ చేశారు. నిన్ను వదిలేసిన తర్వాత కేసు సపరేట్ చేశారు. నేను అడిగినప్పుడు మాత్రం ఏమీ అవన్నీ చేయలేదు, జాబ్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అయితే నా మీద నిందలేశారు. ఏమని? డబ్బు కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు, అబ్బా డబ్బే నీకు కావాలి, డబ్బు పిచ్చి మీకు అని అన్నారు. నాకు ఆ డబ్బు వాళ్ళకున్న ఒక రూమ్ కి మ్యామ్. ఆ ఏడిపోయి వాళ్ళు ముందే ఇంకో రూమ్ కట్టేసి ఉంటే మీ మామగారు ఉన్నప్పుడు మీరు అక్కడే ఉండేవాళ్ళుగా. ఇప్పుడున్న ప్రాసెస్ లో అవును, జాబ్ ఉంది, జాబ్ ఇప్పిస్తామమ్మా అనే కదా మీ మామగారు నిన్ను ఒప్పించారు. అవును మ్యామ్. ఇందులో నువ్వు ఎక్స్ట్రా అడిగింది ఏముంది? వాళ్ళకి ఏం కోట్లు ఉన్నాయని అడుగుతావు? జాబ్ చేయరా బాబు అని అనటం నువ్వు చేసిన మిస్టేక్. జాబ్ ఉంటే ఇంకేంటి బాగుంటది కదా లైఫ్ అని వాళ్ళు ఏమనుకున్నారు. కానీ నాకు అది వదిలేసి వచ్చిన తర్వాత కూడా అరే కోడలు వెళ్ళిపోయింది, పిల్లలు కేసులు వేస్తే ఏంటి అని కూడా వాళ్ళు భయపడలేదా? భయపడలేదు మేడం. వీళ్ళన్నిటికీ తలూపారు కాబట్టి వాళ్ళకి భయం లేదు. అమ్మ నాన్న ఏమనరు, ఈ పిల్ల ఏమందు. ఫైనల్ గా ఏ కారణం చేత నువ్వు బయటకు వచ్చావు? వీడు తాగుతున్నాడని బయటకు వచ్చావా? బాధ్యత లేదని బయటకు వచ్చావా? ఇల్లు వాళ్ళకి ఇచ్చారని బయటకు వచ్చావా? గవర్నమెంట్ ఉద్యోగం తమ్ముడికి వెళ్ళిపోయిందని బయటకు వచ్చావా? లేదంటే అన్ని ఇంట్లోకి వచ్చావా? బాధ్యత లేదు కాబట్టి వచ్చా మేడం. నేను బాధ్యత లేదనిపించింది. తాగుడు మళ్ళీ కొట్టుడు. నేను అడిగితే ఒకసారి అయితే గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చి నా మీద వేసేసాడు, కొట్టేశాడు. నేను గోడకు పడిపోయా. ఒక 15 నిమిషాలు నా కళ్ళు కనిపించలేదు. నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. అంత శుభ లేకుండా అయిపోయింది. చెప్పలేదేంటో అనుకున్నాను, ఆ యాంగిల్ కూడా ఉంది. అయితే 15 నిమిషాల తర్వాత నేను రిలీజ్ అయ్యి అమ్మకి కాల్ చేసి, అమ్మ నన్ను ఇలా కొట్టాడు, ఇలా తిట్టాడంటే ఏమైందని చుట్టాలందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు ఇంకా ఫైనల్ చేసాము. ఇంకా నువ్వు రాపించుకోవు, చేసుకోవు, ఆ పిల్ల అడుగుతుంది పిల్లల కోసమే. పోలీస్ స్టేషన్ లో తిరిగాము. ఇప్పుడు ఆ ఇల్లు మీ మామగారి పేరు మీదే ఉందా, మీ అత్తగారి పేరు మీద ఉందా? ఇప్పుడు నేను బయటికి వచ్చేసా మేడం. ఇంకా ఎలా మామూలుగా నీకు తెలిసి మీ మామగారు చనిపోయేటప్పటికి మీ మామగారి పేరు మీదే ఉందా? మామగారి పేరు మీదే ఉంది. చాలు. తర్వాత 4 years బట్టమ్మా, 4 years బట్టి నో కాంటాక్ట్. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? మెయింటెనెన్స్ 498 డివిసి అవన్నీ చేద్దామని మేము నోటీస్ కూడా పంపించాం మేడం. కానీ దేనికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలే. అంత ధైర్యం వాళ్ళు ఇవ్వకపోయారు. మీరు చేశారా చేయలేదా? మేము చేసాం మేడం. ఏమేం కేసులు వేశారు? 498 కేసు వేసాం మేము. అదొక్కటే మెయింటెనెన్స్ కేసు వేసాం అంతే. ఈ 2 నడుస్తున్నాయి. ఈ 2 ఇప్పుడు అవి కూడా డ్రాప్ అయినాయి మేము. వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే నీకు ఫేవర్ గా ఆర్డర్స్ వస్తాయి కదమ్మా. ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి నీకు. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయి ఉంటది ఈ పాటికి. మెయింటెనెన్స్ కేసు 498 రన్నింగ్ లో ఉన్నాయా ఇప్పుడు? అవి రన్నింగ్ లో ఉన్నాయా? లేవు మేడం. ఎందుకు డిస్మిస్ అయ్యాయి అనేది కరెక్ట్ గా పట్టించుకోలేదు మేడం. అసలు మీకు అవి కూడా ప్రాపర్ గా తెలియదు లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి అని. మరి ఇల్లు ఎలా గడుస్తుంది మీకు? మెయింటెనెన్స్, పెద్ద పిల్లలు, నువ్వు ఎలా బతుకుతున్నారు? తన దగ్గరనే ఉన్నారు మేడం. 4 years నుంచి పిల్లల్ని అతను చూసుకుంటున్నాడా? నేను వెళ్ళి చూసుకుంటున్నా వస్తున్నా మేడం. పిల్లలు అక్కడ పక్కింట్లోనే? పక్కిల్లే కాదు, దూరంగానే ఉన్నాం. ఇప్పుడు అతనికి చెప్పాం మేడం, మేము ఇట్లా ఇది అని అడిగాం కదా. అడిగిన తర్వాత నన్ను కొట్టాడు కదా మేడం. 15 minutes నేను ఇట్లా 4 years నుంచి నీ 2 ఆడపిల్లలు అతని దగ్గర ఉన్నారు అంటున్నావు, అంతేనా? ఉన్నారు మ్యామ్. పిల్లల్ని ఎందుకు తెచ్చుకోలే నువ్వు? తెచ్చుకోవడానికి ట్రై చేశా మ్యామ్. అవసరం లేదు, వద్దు అని ఫోన్లు లేపడు, తిడతాడు. అవును మ్యామ్. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు 23 ఏళ్ళు కదమ్మా, 2 ఆడపిల్లల్ని వదిలేసి నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే నా పిల్లల్ని నాకు ఇప్పించండి అంటే ఇప్పిస్తారు కదమ్మా. కాదు మ్యామ్, ఏంటి ప్రాబ్లం అంటే మ్యామ్, ఇప్పుడు తను చదువుకోవట్లేదు, ఏ ఎడ్యుకేషన్ లేదు తనకి, ఏమీ లేదు. ఇప్పుడు నేను పిల్లల్ని పోషించాలంటే చదువుకోవాలి, అదే నా కాన్సెప్ట్ ఉండే. మీ అమ్మ నాన్న ఉన్నారు కదమ్మా సపోర్ట్ చేయడానికి. అమ్మ నాన్న కూడా నీతో లేరా? సపోర్ట్ అంటే నాన్న కూలికి వెళ్తాడు మ్యామ్. మా మమ్మీకి హెల్త్ బాగుండదు. అప్పటికి 2 తమ్ముళ్ళు. నేను మీ ఆయన ఏం పని చేస్తున్నాడమ్మా? ఆటో కూడా సరిగ్గా తోలడు కదా. అంటే తిండి పెడితే చాలు నీ దృష్టిలో, అంతేనా?
ఇద్దరు ఆడపిల్లలు నేను తెచ్చుకొని తిండి పెట్టలేనండి, వాళ్ళ దగ్గర ఉంటే మా అత్తగారును మరిది భర్త తిండి పెడతారు, లేదు మ్యామ్. నేను చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అయిపోదామని నువ్వు వచ్చావు బయటికి. అలా కాదు మ్యామ్, నేను వచ్చింది ఆ ఉద్దేశంతో రాలేదు, అలా రాలేదు మ్యామ్. ఏ ఉద్దేశంతో వచ్చావు నాన్న? ఆ ఉద్దేశంతో అరే రాలేదు. లైఫ్ స్పాయిల్ అయిపోయిందిరా ఇక్కడ. నువ్వు బాధపడితే కాదు, ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని వదిలేసి వచ్చావంటే నాకు విషయం తెలియాలి కదా. నువ్వే ఒక పసిపిల్లవి, ఒక క్రూరుడి దగ్గర ఇద్దరు పసిపిల్లల్ని వదిలేసి వచ్చావు. అసలు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే మేము అడిగినాం మాట్లాడినాం చేసినాం, కానీ తను ఏది రెస్పాన్స్ ఇలే. ఇలా ఉంటే రెస్పాన్స్ ఇయ్యడు చెయ్యడు అని చెప్పి వాళ్ళ దగ్గర అడ్వకేట్ ఉన్నారు ఉంటే- కదమ్మా, వాళ్ళు కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ చెప్పలేదా? వాళ్ళ దగ్గర ఉంటే న్యాయం కన్నా వస్తారు, అట్లీస్ట్ ఆ పిల్లలకన్నా న్యాయం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటే బాధ్యత అనేది తెలుస్తది, బాధ్యత కోసమే పెట్టాం గానీ 4 ఏళ్ళు వాళ్ళకి బాధ్యత తెలుస్తుందని వదిలేసి నీ వచ్చి పరిస్థితి ఎలా ఉండిందో తెలుసు కదమ్మా నీకు ఆ వయసులో. అలాంటిది చిన్న పిల్లల్ని వాళ్ళ దగ్గర ఎలా వదులుతారు చెప్పు? తాగేసి వచ్చి పిల్లల్ని కొడితే ఎలా చెప్పు? వాళ్ళు చెప్పుకోగలరా? నువ్వే ఆ టైంలో చెప్పుకోలేకపోయా. చిన్న చిన్న పిల్లల్ని కొడితే ఏమవుతారు వాళ్ళు చెప్పు? ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? ఈ విషయంలో మాత్రం కోపం వస్తుంది ఎలా మీద. కనుక్కుంటున్నావు? ఫోన్ తీయట్లేదు కానీ ఫోన్లు కోటికి రావట్లా, ఫోనులు తీయట్లా, నీకు మెయింటెనెన్స్ ఎందుకు రాలేదా నాకు అర్థమైంది. పిల్లల పరిస్థితి ఎలా ఉందమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? తాగేసి వెళ్ళి పిల్లల్ని కొడితే స్కూలు పంపిస్తున్నాడా? పంపి ఫోన్ లేదా ఒకటి బెటర్.